లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం. అందరు చదవండి. 3 ప్రశ్నలు చదువుకుందాం. 3 ప్రశ్నలు చదవండి. 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందరు చదవాలి. లూకా సువార్త పేజీ సంఖ్య 53, కొత్త నిబంధన 53 చదవండి. ఒకటి. రెండవ ప్రశ్న చదవండి. రెండవ ప్రశ్న, ఒక్క నిమిషం అందరు చదవండి. 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీ దగ్గరనే ఆయనతో చెప్పాను. చాలు. రెండవ ప్రశ్న. 3వ ప్రశ్న చదవండి. 3వ ప్రశ్న 9వ వచనం. పిమ్మట ఆయన యెరూషలేము నాకు తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి దుముకుము, నిన్ను కాపాడు, నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతి తగలకుండా వారిని తమ చేతులతో ఎత్తుకొందరని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. చాలు. ప్రార్థన. ఒక 20 minutes అండి, 20 నిమిషాలు అయిపోతుంది. నన్ను కొన్నిసార్లు మీరు క్షమించాలా. ఏంటంటే బల్ల దగ్గర అందరి గురించి ప్రార్థన చేయాలి నాకు ఆశ ఉంది, కానీ సమయం అయిపోతుంది. కొన్నిసార్లు నాకు ఏమంటారు లంగ్స్ మీద బర్డన్ పడుతుంది. అందుకని కూడా నేను అందరి గురించి చేయలేకపోతాను. వీలైతే బాబు ఇంట్లోకి వెళ్ళి ఒక నోట్బుక్ తెస్తే ఈ నోట్బుక్ ఇక్కడ ఒక్క నిమిషం రాదు. ఈ నోట్బుక్ ఇస్తామండి. ఆడ మీరు మీటింగ్ అయిపోయినాక ఒక 5 నిమిషాలు టైం తీసుకొని మీరు మీ పేర్లు, ఎవరికి పేర్లు అయితే రెగ్యులర్గా చేయలేకుండా పోతున్నానో మీరు ఇక్కడ ఇస్తాము. సిస్టర్స్కి ఒక బుక్, బ్రదర్స్కి ఒక బుక్. మీరు మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ పిల్లల పేర్లు, మీ పేరు, అది ఒక్కటి చాలు. మీ పేరు, లేదంటే మీ దగ్గర నోట్బుక్ ఉంటే మీ పేరు రాసి ఇచ్చినా కూడా, అంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఒక పేపర్ రాసిస్తే కూడా వచ్చే వారము అందరి గురించి బల్ల దగ్గర ప్రార్థన ట్రై చేస్తాను. అంటే నెలకు ఒక వారము చెప్పండి. నెలకు ఒక వారము మెసేజ్ తగ్గించి అందరి గురించి బల్ల దగ్గర ప్రార్థన చేస్తాం. మెసేజ్ తగ్గిస్తాము. ఆ వారము మెసేజ్ 10 నిమిషాలు చెప్పేసి బల్ల ప్రార్థన అరగంట ఉంటుంది. అందరి గురించి ప్రార్థన చేయడానికి ప్రభు నాకు సాయం. నెలకు ఒక వారం వీలైతే. అయితే మీరు నాకు చేయాల్సిన సాయం ఏంటంటే మీ దగ్గర నోట్ పేపర్ ఉంటే కనుక మీరే రాసి ఇవ్వండి. లేదంటే బుక్ ఆడ పెట్టుకొని ఉంటారు, పట్టుకోండి. వచ్చే వారం వీలైతే అందరి గురించి బల్ల దగ్గర ప్రార్థన చేస్తాను. వాళ్ళు మీరు సాయంత్రం వచ్చినప్పుడైనా సరే, మీరు ఈవినింగ్ వస్తారు కదా, ఈవినింగ్ వచ్చినప్పుడైనా సరే మీ పేపర్, మీరు మీ అడ్రస్లో ఉన్న పేపరు రాసి మీ ఫోన్ నెంబర్, మెయిన్ ఫోన్ నెంబర్, మీ ఇంటి మెంబర్స్, మీ పిల్లల పేర్లు, తర్వాత మీ ముఖ్యమైన ప్రేయర్ రిక్వెస్ట్, ఊరికి జలుబు జ్వరం కాదు కానీ ముఖ్యమైన ప్రేయర్ రిక్వెస్ట్ అది రాసిస్తే వచ్చే వారం బల్ల దగ్గర అందరి గురించి ప్రార్థన చేస్తాను. వచ్చే వారం మాత్రం ఎవరిదైనా మిస్ అయితే మళ్ళీ నన్ను కలవండి, వారి గురించి మళ్ళీ యాడ్ చేస్తాం. అది సిస్టర్ సైడ్, బ్రదర్ సైడ్ అర్జెంట్ రాసివ్వండి. మిగతా వాళ్ళు మీ పేపర్లు రాసి ఇచ్చినా పర్లేదు. లేదు ఒకవేళ ఇప్పుడు లేకున్నా వచ్చే వారం తీసుకొచ్చి ఇస్తామన్నా కూడా పర్లేదు. ఇప్పుడు అన్న నరసింహులు అనే మందిరం ఎదుర్కొంటాడు. అక్క వాళ్ళిద్దరు కొడుకులు, వాళ్ళ అందరి పేర్లు నోటికి రెగ్యులర్ రావు. అట్లా కొన్నిసార్లు కొన్ని పిల్లల పేర్లు నోటికి, ఇప్పుడు జ్యోతి సిస్టర్ ఉంది, ఆ ముగ్గురు పిల్లలు దీప్తి, దివ్య, సౌమ్య, అట్లా అందరి పేర్లు నోటికి రావు. కొందరి పేర్లు వచ్చు. అట్లా కొందరి పేర్లు, అందరి పేర్లు రావడం నాకు అందరు చేస్తే సంతోషపడతారు. ఇప్పుడు ఇవాన్స్ పేరు వస్తుంది కానీ వాళ్ళ నాన్న భాస్కర్ పేరు, అక్క పేరు కొన్నిసార్లు మిస్ అవుతుంది. అట్లా కాకుండా అందరి పేర్లు రెగ్యులర్గా చేయడానికి మేము అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు ధైర్యం ఉంటుంది. ఏంది, మా గురించి బల్ల దగ్గర నెలకు ఒక్కసారిన ప్రార్థన చేస్తారు కదా అని ఒక విశ్వాసం అనేది మీకు ప్రార్థన కన్నా మించింది ఇంకొకటి లేదు. అది కూడా మీకు మేలు చేస్తుంది.
అది ధైర్యం వస్తుంది. కనుక దయచేసి మీరు ఈరోజు రాసి ఇచ్చిపోయినా పర్లేదు, సాయంత్రం వచ్చినప్పుడైనా విత్ పేపర్ రాసి ఇచ్చినా పర్లేదు, మళ్ళా వారమైనా తెచ్చిచ్చిన బల్లకి ట్యాన్కల్ ఇచ్చేసినా పర్లేదు, బల్ల ట్యాన్కల్ మీరు తెచ్చిచ్చిన ఓ పేపర్లు నీట్గా రాసి తెచ్చిచ్చినా పర్లేదు. అది 3 విషయాలు. మీరు వచ్చే వారం మాత్రం మెసేజ్ తగ్గిస్తాను, ప్రార్థన ఎక్కువసేపు చేసి బల్ల దగ్గర మీ ట్యాన్కి వదిలేస్తాం. ఇప్పుడు మీకు ముఖ్యమైన విషయం ఏమిటంటే, అందరు చెప్పండి, శోధన. అందరు చెప్పాలి, శోధన. శోధన అంటే ఏంటి? శోధన అంటే ఏంటి అర్థం చెప్పండి. టెంప్టేషన్. ఏం టెంప్టేషన్ అంటే ఏంటి? సాతాను మనకు కలిగించే పరిస్థితులు. చెప్పండి, మాకు మా ఇంట్లో శోధన ఉందండి అంటారు. ఏమంటారు? మా ఇంట్లో ఏముంది? శోధన ఉంది అంటారు. ఏంటి శోధన? రోజు మా భార్యాభర్తలు కొట్లాడుకోవడం, అన్నం తినడానికల్లా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఒకసారి ఒక ఆమె చెప్పింది, అన్నం కూర్చున్నామంటే చాలన్న గొడవ అవుతుంది, వండుకున్న కూడు చెప్పండి తినలేని పరిస్థితి. కొన్నిసార్లు ఏమైనా పల్లెంలో పెట్టుకుంది కూడా పల్లెలు ఎగిరిన దినాలు కూడా ఉన్నాయి. బ్రదర్, మా ఇంట్లో నెమ్మది లేదు, మా ఇంట్లో ఏముంది? శోధన ఉంది. ఇంకొందరు అంటారు, బ్రదర్ ఈరోజు గొడవ లేని దినం లేదు కాబట్టి అది రోజు 2 గంటలు అవుతుంది గొడవకు. ఫుల్ దాగొస్తే సరిపోయి మా కొడుకు కానీ మా ఆయన కానీ సగం దాగొచ్చాడు అనుకో, ఇంట్లో రాత్రి నెమ్మది ఉంది. ఇవన్నీ కూడా శోధనలు. నిద్రపోతామా? మందిరంలో కూర్చున్నప్పుడు వాక్యం వినకుండా నిద్రపోతున్నామంటే కూడా నీకేమున్నట్లు? శోధన ఉన్నట్లు. శోధన అంటే ఏం లే, అపవాది యొక్క దాడి. అందరు చెప్పండి, శోధన అంటే ఏంది? అపవాది యొక్క దాడి. ఆ దాడికి నువ్వు వశం అవుతున్నట్లు అనమాట. చెప్పండి, ఏమున్నట్లు? అపవాది యొక్క దాడి. తర్వాత కొన్నిసార్లు కుటుంబాల్లో శోధనలు ఉంటాయి, కొన్నిసార్లు వ్యక్తిత్వంలో శోధనలు ఉంటాయి. చెప్పండి, బయటికి చక్కగా కనపడతాయి. వినండి బాబు, యూత్ బయటికి చక్కగా మీ 6 మంది కనపడతారు, నాకు కనపడట్లేదు. మీ 6 మంది నువ్వు కూడా ఒక 6 ఒక్కడ ఉంటే చాలు. మీరందరూ లేండి, రండి ఇక్కడ. వీళ్ళు వెనకాల అక్కడ అక్కడ ఇంకా వెనకాల అక్కడ ఇంకా మళ్ళీ కారణం పోద్దు. నువ్వు ఇట్రా నాన్న, నీ పేరు ఏం పేరు? కెవిన్. ఇట్రా కెవిన్ నువ్వే కెల్విన్ ఇట్రా ఇట్రా. జాన్, నీ పేరు రవి. జాజ్ ఇక్కడ జరుగు. ఆయన లాస్ట్ తోసేశారు. సంపత్, నువ్వు ఇక్కడ నువ్వు కూర్చో. ఈ అబ్బాయి పేరు ఏం పేరు? నువ్వు ఇక్కడ కూర్చో. సరే, ఏం చెప్తున్నాను? శోధన. అందరూ చెప్పండి, చెప్పండి, వ్యక్తిత్వంలో శోధన. చెప్పండి ప్లీజ్. ఇది టఫ్ సబ్జెక్ట్, కొంచెం వ్యక్తిత్వంలో శోధన. కొంచెం చూడడానికి బాగుంటారు, చాలా బాగుంటారు, కానీ శోధన ఉంటుంది. భార్య వచ్చి చెప్తా, అన్న మా ఆయన ఒకదాన్ని ఉంచుకున్నాడన్నా అంటది. అంటే అర్థం ఏంటి? ఇంట్లో ఏమొచ్చింది? శోధన వచ్చింది. ఇంకొన్నిసార్లు బయటికి బాగుంటారు కానీ క్యారెక్టర్లో లోపాలు ఉంటాయి, వ్యక్తిత్వంలో లోపాలు ఉంటాయి. ఇంట్లో కుటుంబ వ్యక్తిగత జీవితంలో చీకటి వచ్చేసి ఉంటుంది. ఇది ఒక శోధన. క్యారెక్టర్లో శోధన ఉంటుంది, వ్యక్తిత్వంలో శోధన ఉంటుంది. కొందరు యవనస్తులు పిల్లలు ఉంటారు, వాళ్ళు కాలేజీకి వెళ్తారు, అక్కడ శోధనలు ఉంటాయి. ఇంకా అవన్నీ చెప్పలేము ఇక్కడ. ఆ శోధనలు యంగ్ బాయ్స్కి కాలేజెస్లో వచ్చే చెప్పండి శోధనలు, అక్కడ శోధనలు, క్యారెక్టర్లో శోధనలు. ఇంకొన్ని శోధనలు ఆర్థిక శోధనలు. ఏం శోధనలు? ఆర్థిక. వచ్చేదేమో జీతం 30,000, వడ్డీనే 40,000 ఉంటుంది. నిన్న ఒక ఆయన చెప్తాడు, ఇక్కడ మన చర్చిలో కాదు, నెలకు వడ్డీ 6 లక్షలు కడతాడంట. ఎంత నెలకు వడ్డీ ఎంతంట? నేను అడిగాను, అప్పు ఎంత? 3 కోట్లు ఉందంట. 3 కోట్ల అప్పుకు 6 లక్షలు వడ్డీ కడుతున్నాడంట. ఇంకా మనిషి బతుకుతాడా ఏం చెప్పండి? నిజంగా అదొక శోధన. చెప్పండి, అదేంటి? శోధన కాదండి, శోధన. ఇంకొన్నిసార్లు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళిళ్ళు కావు. పెళ్ళిళ్ళు అన్ని మిస్ మ్యాచెస్. ఇదొక శోధన. ఇవన్నీ అయిన తర్వాత ఇంక ఒకదానికోటి శోధనలు. అన్నీ బాగున్నాములే అనుకునేసరికి ఏదో పెళ్ళను దిగుతుంది ఇంటికి. కుటుంబంలో శోధనలు, కోర్టు కేసులు అనే శోధనలు. ఇంక ఇలాగ అన్ఎంప్లాయ్మెంట్ అని అది పెద్ద శోధన. జాబ్ లేకుంటే అది నరకం అనిపిస్తారు మనుషులు. కానీ ఇదొక శోధన. అన్నీ బాగుంటే పిల్లలకి రక్షణ ఉండదు. పిల్లలకి ఏముండదు? రక్షణ ఉండదు. అదొక శోధన. ఒక మాట చెప్పాలంటే చెప్పండి, మానవుని జీవితం అంటే శోధనల వలయం. అందుకే సియోను గీతలో ఒక పాట ఉంది, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధం.
చిత్తమంతయు అనుక్షణము యుద్ధమే, ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముందను, ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముంద. కాబట్టి మానవుని జీవితంలో ఎన్నో శోధనలు. ఈ నాన్న పిల్లలు నాన్న ఆడ కూర్చోండి, సుంకన్న పక్కన కూర్చోండి. కాబట్టి ఈ జీవితంలో మనకే కాదు శోధనలు. అందరు చెప్పండి, సంఘాలలో కూడా శోధనలు వచ్చినాయి. చెప్పండి, లేవండి? బంగారం లాంటి సంఘం ఉంటుంది, 2000 మంది వస్తారు నెలకు జనము. ఆదివారానికి 2000 వచ్చే సంఘము. నిన్ను అడిగాను ఒక యవనస్తుని, ఎంతమంది వస్తారు తమ్ముడు అంటే 200 వస్తారని చెప్పాడు. 2000 ఉన్న సంఘం ఏమవుతుంది చెప్పండి? 2013లో ఒకానొక సంఘం పేరు చెప్పను, 2000 మంది వచ్చే సంఘం. ఈరోజు ఎంతమంది వస్తారంటే 200 వస్తున్నారు. అంటే సంఘానికి ఏమొచ్చింది? శోధన. నేను ఒక సంఘంలో చేశాను, 700 మంది వచ్చేవాళ్ళ సంఘానికి. ఇప్పుడు మన అడిగితే ఫోన్ చేస్తే 150 వస్తున్నారంట. 700 ఎక్కడ, 150 ఎక్కడ? అంటే సంఘానికి ఏమొస్తుంది? శోధన. ఇవన్నీ శోధనలే. ఇది నాలో కొత్త శోధన ఏంటంటే ఇంకా చెప్పకూడదు, మాట్లాడకూడదు, విపరీతమైన శోధనలు. ఈ శోధనలన్నిటికీ కేంద్రము మనం అర్థం చేసుకుంటే వాక్యం. చెప్పండి, వాక్యముతోనే మన శోధనలు జయించాలి. వినాలా? చెప్పండి, దేంతో జయించాలా? ఇప్పుడు మనకే శోధనలు కాదు, యేసు ప్రభువు కూడా శోధనలు వచ్చినాయి. చెప్పండి, పలకండి అన్నమాట. అక్కడ ఒక మాట ఉంది, శోధకుడు వచ్చి యేసును పరీక్షించాడంట. ఎవరంట? ఎప్పుడు? వాని పేరు ఏం పేరు? శోధకుడు. శోధకుడు అంటే ఏంది? శోధకుడు అంటే ఏంది? వానికి చాలా పేర్లు. అపవాది, వాని పేరు ఏం పేరు? ఇంకొక పేరు ఏం పేరు? వాని పేరు ఏం? అబద్ధీకుడు. ఇంకేం పేరు? నరహంతకుడు. ఇంకేం పేరు? మోసగాడు. ఇంకేం పేరు? తర్వాత నాశనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వాని పేరు దొంగ, అంతకుడు, శోధకుడు, అపవాది, కొండెములు చెప్పేవాడు. ఒకటి కాదు వాని పేర్లు. అయితే వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు తెలుసా? అందరు చెప్పండి, ఎప్పుడు వచ్చాడు చెప్పండి? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత. అందరు చెప్పండి, ఎన్ని రోజులు? ఈ ఫ్యాన్ ఒక్కటి ఇది ఒక్కటి సెంటర్. ఎప్పుడు వచ్చాడు చెప్పండి? మీరు అటెన్షన్లో లేరు. ఎప్పుడు వచ్చాడు చెప్పండి? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత వచ్చాడు. వచ్చి వాడు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, అప్పటికి యేసుప్రభు 40 రోజుల నుంచి అన్నపానములేమి పుచ్చుకోలే, అన్నం తినలేదు, దీప్తి చెప్పాలా, మంచి నీళ్ళు కూడా తాగలేదంట. 40 రోజులు కడుపులోకి అన్నము పోకుండా నీళ్లు పోకుండా ఉంటే ఎట్లుంటుందండి? మేము అప్పుడప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడతాం. మనం కూడా పెడదాం, దేవుని చిత్తం అయితే ఎండలు తగ్గినాక పెడతాను. 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటే సోమవారం పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేస్తే గురువారం పొద్దున 5 గంటలకు ముగిస్తాం. ఈ 72 గంటలు నాన్ స్టాప్ ప్రేయర్. అన్నం తినము, నీళ్ళు తాగము, సెల్ ఫోన్ ముట్టము, ఇంటికి పోము, ఎవరిని బాగున్నావా అడగకూడదు. ఏమడద్దు? బాగున్నావా అని అడగకూడదు, సెల్లు ముట్టకూడదు, న్యూస్ పేపర్ ముట్టద్దు, ఇంటికి పోకూడదు. అలానే 3 రోజులు పెడతాం దేవుని చిత్తం మీద. దాని పేరు ఏం పేరంటే చెప్పండి? ఎస్తేరు ప్రార్థన. చెప్పండి, యోనా ప్రార్థన, దమస్కులో పౌలు ప్రార్థన. పౌలు రక్షించబడిన వెంటనే 3 రోజులు అన్నపానములు పుచ్చుకొనకుండా ఉపవాస ప్రార్థన చేశాను. అంటే దేవుని చిత్తం అయితే మనం కూడా పెడదాం ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన. అయితే ఈ వర్తమానం చెప్పకముందు యేసు ప్రభు దగ్గరికి శోధకుడు వచ్చాడు. వచ్చి ఎప్పుడు వచ్చాడు? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత వచ్చాడు. వచ్చి వాడు అడిగిన మొదటి మాట ఏంటంటే, యేసు ప్రభు విపరీతమైన, బైబిల్ చెప్తుంది, ఆయన ఆకలి కొనగా. యేసు ప్రభు ఏమయ్యాడంట? ఆకలితో ఉన్నాడు. అప్పుడు వచ్చి సాతాను లిటరల్గా వచ్చాడంట. వచ్చి అందరు చెప్పండి, వాడు అడిగిన 3 ప్రశ్నలు చెప్తాను. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకో. వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని కుమారుడు కదా. ఇప్పుడు మనందరం ఎవరము? మీరు దేవుని కుమార్తెలు, వీళ్ళు దేవుని కుమారులు, అందులో అనుమానము లేదు. మీరు దేవుని కుమారులు. సైతాన్ అంటాడు, నువ్వు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకొనుము. పెద్ద ప్రశ్నే. ఆకలి అవుతుంది. యేసుప్రభు చేసుకోగలడు. చెప్పండి, యేసుప్రభు
చేసుకోగలడు, రాళ్ళు రొట్టెలుగా చేయగలడు ఆయన. ఈ రాళ్ళు రొట్టెలు చేయగలడు. కానీ ప్రభు అన్నాడు అక్కడ ఏంటంటే తన సొంతము కోసము గనక దేవుని మహిమను తను వాడుకొని అంటే తన సిలువ వ్యర్థమైపోతుంది. అది ఉద్దేశం. ఆయన ఏంటంటే ముగింపును కాపాడుకోవడానికి, డెస్టినేషన్ కాపాడుకోవడానికి ఇప్పుడు ఆ అపవాది చేస్తున్న ఆ శోధనను జయిస్తున్నాడు. వాని పేరు శోధకుడు. ఆయన అన్నాడు 40 రోజులు ఉపవాసం ఉన్నాను, చావలేదు కదా. నా భాషలు చెప్తున్నా, 40 రోజులు ఉపవాసం ఉన్నాను, చావలేదు కదా. కొద్దిసేపు నేను ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకున్నంత మాత్రాన చనిపోను, కొద్దిసేపు ఏం కాదు, నేను ఇక్కడ ఆగుతాను. ఇప్పుడు చెప్పండి, ఆదామవల్ని దేనికోసం వాడిని శోధించాడు చెప్పండి? ఆ పండు రమ్యమైనదియు చూచుటకు మంచిదియు అయ్యునుట చూచి ఆశించి తీసుకొని తిని. ఆదామవల్ని దేంతో శోధించాడు? తినే ఆహారంతో. యేసుప్రభువుని దేంతో శోధిస్తున్నాడు? తినే ఆహారంతో. ఏశావును దేంతో శోధించాడు? నేను ఇప్పుడు ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, ఆ ఆహారం నాకు పెట్టు. ఈ తిండి దగ్గరే నిజంగా చెప్తున్నాను, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు పక్కింట్లోని కరివేపాకు చెట్టు మన ఇంటి మీదకి ఇట్లా వస్తుంది. పక్కింటిదే కదా, మన ఇంటి మీద వంగిపోయింది కదా, ఏం కాదులే అనుకొని తెంపుకున్నావో మనస్సాక్షి బలహీనమవుతుంది. ఏమవుతుంది? పక్కింట్లో జామ చెట్టు ఉంటుంది, అది మన ఇంట్లో వంగుతుంది, వంగి నేను శోధిస్తుంది. నేను ఫుల్ గుత్తు కాసినాను, కోసుకో అంటుంది. నువ్వేం చేసి టెంప్ట్ అయిపోయి కස්සను కోసేసుకొని తినేస్తావు. అది ఏం కాదు, ఎవరు చూడలేదు, కానీ మన మనస్సాక్షికున్న స్ట్రెంత్ తగ్గిపోతుంది. చూడండి, మనస్సాక్షికున్న దైవశక్తి విషయమే బలహీన. ఇప్పుడు దీనికి శోధనకు పడిపోయినాడువి, రేపు ఇంకో శోధనకు పడిపోతాం, మన్నాడు ఇంకో శోధనకు పడిపోతావు, అవతల మన్నాడు ఇంకెంత పెద్ద పాపానికైనా నువ్వు చెప్పండి తెగి. ఇప్పుడు ₹1 దొంగతనమైనా దొంగతనం, ₹100 దొంగతనమైనా దొంగతనం, ₹1,00,000 దొంగతనమైనా ఫస్ట్ ₹1 దొంగతనం దగ్గర శోధిస్తాడు. ₹1 కదా, ఏం కాదు చెప్పండి. ₹1 దొంగతనమే కదా, ఏం కాదు. అక్కడ నేను శోధించి ₹1,00,000 దొంగతనం చేసేట్లు చేస్తాడు. ఇప్పుడు దేవుడు నీకు గవర్నమెంట్ మంచి జాబ్ ఇచ్చాడు, ఫస్ట్ శాలరీ ₹1,00,000. చెప్పు, ఫస్ట్ శాలరీ ఎంత అండి? సైతాన్ అంటాడు, అబ్బా ₹1,00,000 ఫస్ట్ శాలరీ దేవునికి ఇవ్వాలనా అంటాడు. ₹1,00,000 ఫస్ట్ శాలరీ దేవునికి ఇవ్వాలనా, అంత అవసరమా అంటాడు. అక్కడ నిన్ను శోధిస్తాడు. ఏం కాదులే అంటాడు. ఎవరికైనా తెలుసా అంటాడు. ఇవ్వకుంటే ఏం అడుగుతాడా అంటాడు. ఇంకేమంటాడు? ఆ మందిరంలో దొంగ లెక్కలు రాస్తాడు ఆ సంఘ సేవకుడు, కాబట్టి నువ్వు వేయాల్సిన అవసరమే. ఇట్లా చెప్పేది కూడా ఎవరు? ఈయనే కూర్చుంటాడు. నువ్వు వేయడం అవసరమా? నేను నిన్న మాట్లాడకూడదు. అట్లా నేను చిన్న చిన్న విషయాలు నిన్ను బలహీనపరిచి పెద్ద పెద్ద విషయాలు తప్పులు చేసేట్లుగా, చిన్న దొంగతనం చేసినోడు పెద్ద దొంగతనం కూడా చేస్తాడు. చిన్న విషయంలో అపవిత్రత అయినాడు పెద్ద విషయంలో కూడా అపవిత్రత అవుతాడు. ఇది నిజం. చిన్నదే ఆకర్షణ భయంకర. అపవాదిని యేసుప్రభువు అన్నాడు, మనుష్యుడు చదవండి ఇప్పుడు ఏమన్నాడు యేసుప్రభువు చెప్పిన ఆన్సర్ ఏంటి? 4వ వచనం, మనుష్యుడు రొట్టె వలన మాత్రమేగా జీవించడు అని వ్రాయబడినది. దీనికి ఆన్సర్ ఎక్కడుందంటే చదవండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చదవండి. ఈ వచనాన్ని యేసుప్రభువు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు. చాలు. మనుషుడు ఎలా బతుకుతాడంట? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. మాట అంటే దేవుని వాక్కు. అక్కడ మనము దాన్ని జయించినాడు యేసుప్రభువు నా వర్షంలో. రెండవది వెళ్ళిపోదాం. రెండవ శోధన ఏంటంటే జాగ్రత్త తినాలి. ఇప్పుడు సైతాన్ ఏం చేశాడంటే యేసుప్రభుని లేపుకొని పోయాడంట. జాగ్రత్త రండి మాట, లేపుకొని, మనకు ఆ శక్తి ఉంది. యేసుప్రభు రక్తమాంసాలు ఉన్నాడు కనుక ఆయన అట్లా లేపుకొని పోయాడు. లేపుకొని వెళ్ళి ఆకాశం అంతా చూపించాడంట, ప్రపంచమంతా, ప్రపంచ దేశాలు అన్నీ చుట్టుకొని వచ్చాడు. ఒక మాట చెప్పాలంటే 5 ఖండాలు చూపించాడు. ఎన్ని ఖండాలు? 5 ఖండములు, పంచమ ఖండములు చూపించి అన్నాడంట, యేసు ఎందుకయ్యా నీకు ఇంత కష్టము? ఇప్పుడే నీకు ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. ఏది? భూలోకము, దాని రాజ్యములు, దాని మహిమ,
నీకు ఇచ్చేస్తా. ఆఫ్టర్ ఆల్ గద్వాల్ ఎమ్మెల్యే టికెట్ అదెంతయా? అదే పాటిది. ముఖ్యమంత్రి అది కూడా చాలా చిన్నది. అది కూడా చాలా చిన్నది. ఇంకేదైనా కోరుకో, నాకు ప్రపంచంలో మిక్కిలి ధనవంతుల టాప్ 1 కావాలా, ఓకే అది కూడా ఇస్తా. అది కూడా నా చేతిలో పనే. చెప్పండి, అది కూడా నా చేతిలో పనే. అది కూడా నీకు ఇస్తా. ఏం చేయాలంటే నువ్వు ఒకటే ఒక పని, ఒక్కసారి నా కాళ్ళు మొక్కన్నాడు. ఏమడు? ఒక్కసారి నాకు మొక్కు. అందరు చెప్పండి ఒకసారి. అందరు చెప్పండి. ఒక్కసారి మొక్కితే 1000 సార్లు మొక్కినట్లే. తెలుగులో పచ్చిమాట చెప్పదు. ఒక్కసారి తప్పు చేస్తే 1000 సార్లు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మొక్కితే 1000 సార్లు మొక్కినట్లే. ఒక్కసారి తప్పు చేస్తే చేసినట్లే. ఒక్కసారి అపవిత్రం అయిపోయినాక మన మైండ్లో ఏమవుతుంది? నేను అపవిత్రత నేను పాడైనాను. ఆ సెన్స్ ఇంకా మనకు ఒక మాట గుర్తుపెట్టుకోండి. తప్పు చేయించేది వాడే. తప్పు చేసినాక నువ్వు అపవిత్రమైనావు అని నీ శోధించేది కూడా వాడే. నువ్వు దేనికి పనికిరావు చెప్పేది కూడా వాడే. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే అపవాది శోధనలోనికి మీరు పోకుండా ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అందుకే ప్రభు దీనికి ఎలా ఆన్సర్ ఇచ్చాడు? సైతాన్ నాకు మొక్కితే నీకు ఇస్తానంటే యేసుప్రభు అన్నాడు, నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే నువ్వు మొక్కవను. అంటే దీని అర్థం ఏంటంటే, నా అంశం చెప్తున్నా, ఎంత పెద్దదైనా సరే ప్రభు మీద ఆధారపడితే ప్రభు తప్పకుండా చేయగలడు. నేను ఒక మాట చెప్తా, పలకండి. మనుషులు ఇస్తే అప్పిస్తారు, దేవుడిస్తే అన్నీ ఉచితమే ఇస్తాడు. దేవుడిచ్చేవి చెప్పండి. దేవుడిచ్చే కొన్ని ఉచితమైన చెప్పండి. అమ్మ, మీరు ఫ్రీ అనండి. అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, పాపక్షమాపణ, జ్ఞానము. జ్ఞానం ఎవడబ్బ సొమ్ము. మన మందిరానికి ఒక అక్క వస్తుంది, బెజ్జారం పద్మక్క. ఆమె బట్టలు కుడతా. నిజంగా మన బిజ్జారం ఎవరి పేరు? ఏం పేరేనా? బిజ్జువారం పద్మక్క వస్తుంది. ఆమె బట్టలు కుడుతుంది, ఆడవాళ్ళ జాకెట్లు కుడుతుంది. వాళ్ళ కొడుకు నీట్లో 596 మార్కులు వచ్చినాయి. ఎక్కడ తెలుసు? ఇప్పుడు వాడికి రిజర్వేషన్ ఉంది. ఢిల్లీ ఎయిమ్స్లో మెడిసిన్ సీట్ వస్తుంది. ఢిల్లీ ఎయిమ్స్లో మెడిసిన్ చేసినాడు ఏమవుతాడు? నెక్స్ట్ ఢిల్లీ ఎయిమ్స్లోనే పీజీ చేస్తాడు. ఢిల్లీ మెయిన్స్లోనే పీజీ చేసినాడు. నెక్స్ట్ ఢిల్లీ మెయిన్స్లోనే వాడు స్పెషలైజేషన్ చేస్తాడు. ఇంట్లో ఉండేవాడు ఒక సామాన్యమైన విలేజ్లో ఉండి ఢిల్లీ ఎయిమ్స్ కొట్టినాడు. ఢిల్లీ ఎయిమ్స్లో పీజీ ఎందుకు కొట్టాడు? ఢిల్లీ ఎయిమ్స్లో పీజీ కొట్టినాడు, ఢిల్లీ ఎయిమ్స్లోనే స్పెషలైజేషన్ ఎందుకు చేయడు? అప్పుడు వాళ్ళ ఎర్నింగ్ ఎంత ఉంటే ఒక్క నెలకు 10 లక్షలు తక్కువ ఉండదు ఇండియాలో. ఫారిన్ వెళ్తేనంట ఒక్క సంవత్సరానికి తక్కువ అంటే $4,000 మిలియన్ ఉంటుందంట. 4,000 సంథింగ్ మిలియన్స్లోకి వెళ్ళిపోతుంట శాలరీ. తక్కువ అంటే ఒక 50 కోట్లలో ఉంటుందంట. ఫారిన్లో కనుక పీజీ చేసుకుంటే నాలెడ్జ్ ఉపయోగించుకుని డిగ్రీలు ఎంబీబీఎస్ చేస్తూనే యూఎస్కి పీజీ సీటు ప్రిపేర్ అయ్యాడనుకో, వాడు అక్కడ సీట్ వచ్చేస్తుంది. వాళ్ళ లెవెల్ ఎంతకి వెళ్ళిపోయింది. అందరూ చెప్పడం మాట, జ్ఞానము ఎవడబ్బ సొమ్ము కాదు. రిక్షా పుల్లన్న కొడుకు ఐఐటి కొట్టచ్చు. ఏం కొడుకు? రిక్షా పుల్లన్న, గంజిపేట రిక్షా పుల్లన్నక్క కష్టపడి వాడు కొడుకు జేఎన్టీయూలో వాడు కష్టపడి చదివి ఐఐటి కొట్టాడు అనుకో, వాడు ఎక్కడికి పోతాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నీ దేవునికి మొక్కు. ఈ జ్ఞానం ఎవడిది చెప్పండి? జ్ఞానం యెహోవా వశం ఉందన్నమాట. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే, జ్ఞాన ఆధారము నేనే. 3 చెప్పండి. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే, జ్ఞాన ఆధారము నేనే. జ్ఞానము నా వశములో ఉన్నది, నేనే జ్ఞానం. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తే జ్ఞానం. 1 కొరింథీ 1:31. ఆయనే మనకు జ్ఞానం ఉందన్నమాట. ఆయనే మనకు జ్ఞానం. జ్ఞానం అంటే దేవుడిచ్చే అమ్మ ఫ్రీ, నాన్న ఫ్రీ, చదువు ఫ్రీ, జ్ఞానం ఫ్రీ, తెలివి ఫ్రీ, తల్లిదండ్రులు ఫ్రీ, ఆరోగ్యం కూడా. చెప్పండి అయ్యా. ఇప్పుడు నతానేలు ఎట్లాడు? మైకేల్ జాక్సన్ లాగా ఉన్నాడు. ఆ బలం ఎక్కడిది? ఎడ కొనుక్కుంటూ వస్తుంది? ఫ్రీ. దేవుడు ఏది ఇచ్చినా ఫ్రీ. దేవుడిస్తే ఫ్రీ ఇస్తాడు, మనుషులు ఇస్తే అప్పిస్తారు. కానీ మనము దేవునికే మొక్కవాలి. చెప్పండి. అంత అక్కడ ఏమనుంది? నీ దేవుడైన యెహోవాకే నువ్వు మొక్కవలను.
ఒక్కసారి లంచం ఇచ్చి ఉద్యోగంకి వెళ్తావు, ఆడ తెలిసిపోతుంది వీడు లంచం ఇచ్చి వచ్చాడు దానికి వాని డిస్టర్బే ఉంటుంది అంతా. ఇప్పుడు మొన్న ఒక కంపెనీ పేరు చెప్పను, 2 లక్షల మంది ఫేక్ సర్టిఫికేట్లతో జాబులు వచ్చాయండి వాళ్ళకి. 2 లక్షల మందిని సాఫ్ట్వేర్లో 2 లక్షల మందిని కంపెనీస్ అన్ని తీసి పడేసినాయి. ఈరోజు 2 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రోడ్లో పడ్డారు. 2 లక్షల మంది. వాళ్ళు ఏం పెట్టారు? ఫేక్ సర్టిఫికేట్స్. దొరుకుతారు, దొరికితే ఆ రోజు మన రోడ్లో పడతారు. అంటే దీనికి అర్థమేంటి? ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం అంటే సైతానికి, చెప్పండి అమ్మా, సైతానికి మొక్కడమే. నువ్వు దేవాలయంకి వెళ్ళి బొమ్మను మొక్కినా ఒకటే, ఫేక్ సర్టిఫికేట్ చెప్పండి పెట్టినా ఒకటి. మనం దేవుని మీద ఆధారపడాలి. చివరికి ఏంటంటే సైతానుడు మీద నుంచి పైకి తీసుకెళ్ళి పైనుంచి దూకు అన్నాడంట. దూకంటే ప్రభు అన్నాడు, నీ దేవుడైన ప్రభుని నీవు శోధింపకూడదు. చెప్పండి, దేవుని ఏం చేయదంట? చెప్పండి, శోధించరాదంట. చెప్పండమ్మా, దేవుని ఏం చేయదంట? శోధించకూడదంట. దేవుడు ఉంటే ఇది చేయమను, నువ్వు ప్రార్థన చేయి, యథార్థంగా జీవించు, దినమునకు 3 మారు బైబిల్ చదువుకో, దినమును 3 మారు ప్రార్థన చేసుకో, నెమ్మదిగా దేవుడు పైకి తెస్తాడు. నీ నది వలె నీకు సమాధానాన్ని విస్తరింపజేస్తాడు. నీ ఒడ్డు మీద పొర్లి పారునట్లుగా దీవెనలు కుమ్మరిస్తాడు. సముద్ర వ్యాపారములు నీ వైపుకు తిప్పుతాడు. షేబా దేశ వర్తక వ్యాపారులు నీ ఎద్దకు వస్తారు. నీలములతో నీ పునాదులు కట్టెదను, మాణిక్యములతో నీ కోట కొమ్ములను కట్టెదను, నీలములతో నీ సూర్యకాంతములతో నీ యొక్క ప్రాకారమును కట్టెదు. ఇవన్నీ వాగ్దానాలు. ఎప్పుడు? దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మొక్కినప్పుడు, దేవునికే మొక్కినప్పుడు. చూద్దాం దేవుడు ఏం చేయాలి. దేవుడు అన్యాయం చేయడా? అసంభవం. చెప్పండి, దేవుడు అన్యాయం చేయట. నువ్వు కష్టపడి ఉండొచ్చు, నువ్వు యథార్థత, జాగ్రత్త మాట, నువ్వు యథార్థతగా కాపాడుకున్నావంటే నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వదించబడేది గొప్పనా? నీ పిల్లలు ఆశీర్వదించబడేది గొప్పనా? త్వరగా చెప్పండి. నువ్వు ఆశీర్వదించబడేది గొప్పనా? నీ పిల్లలు ఆశీర్వదించబడేది గొప్పనా? నీ పిల్లలు. ఒకవేళ నువ్వు నీ యథార్థత కాపాడుకున్నావు, నువ్వు నీతి కాపాడుకున్నావు, నువ్వు సత్యం కాపాడుకున్నావు, నీ నీతిని బట్టి నీ సంతతిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి సైతానికి మొక్కద్దు, సైతాన్ చెప్పినట్లు మనం వాడి శోధనలో పడిపోవద్దు, దేవుని వైపే చూడాల. దేవుడు మనకు సాయం చేస్తాడు. అంత పెద్ద దేవుడు యేసు ప్రభువే నిజమైన దేవుడు కాకుంటే ఇంతమంది మందిరానికి వచ్చిండే వాళ్ళు కాదు. మీ జీవితంలో ఆయన రుజువు చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి మీరు ఈరోజు మందిరానికి వస్తున్నారు. కాబట్టి ప్రభు మాటలు దీవించుగాక. అందరూ ఒక మాట చదివేసుకొని బల్ల ముగిచ్చేద్దాం. చూడండి, ఒక్క మాట చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. అందరు చదవండి, అందరు చదవాల. ముగిచ్చేస్తున్నా, అయిపోయింది మీటింగ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం అందరు చదవండి. 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడబడి మరులు కొల్పబడి శోధింపబడును. దేవుని చిత్తమైతే ఈ శోధన గురించి ఇంకా వచ్చే వారం చూద్దాం. వచ్చే వారం ఈ సబ్జెక్ట్ వీలైతే కంటిన్యూ చేస్తాను. ప్రభు మాటలు దీవించుగాక. పరలోకపు తండ్రి, బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. మరి శోధన అనే మాట ధ్యానిస్తున్నాం. మా జీవితాల్లో మమ్మల్ని బలపరచుము, శోధన సహించుటకు నేర్పించు, శోధనలో నుండి తప్పించుము. యేసు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి.